నేటి దైవ వాక్కు ప్రవక్త ప్రవచనం మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు. బెత్లెహేము గ్రామము ఉన్న ప్రాంతము ఎఫ్రాతా. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. మానవుడుగా ఆయన జన్మస్థలాన్ని తెలియచేయుచున్నది. దేవుని కుమారుడుగా ఆయన శాశ్వతుడు, అది అంతము లేనివాడై ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవుడై ఉన్నాడు. యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామములో ఇశ్రాయేలీయులను ఏలబోవు రాజులకు రాజు ఆయనే. ఆదియు అంతమునై ఉన్న దేవుడు. క్రీస్తు జననానికి 700 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించబోయే స్థలాన్ని ఖచ్చితంగా తెలియచేస్తూ ఉన్న ఈ అద్భుతమైన ప్రవచనం అలనాటి మతాధికారులకు, పండితులకు అభిషక్తుడు వస్తాడని, ఆయన జన్మస్థలము ఫలానా అని కూడా తెలుసు. కానీ ఆయన్ని చూసేందుకు కానీ, ఆయనను గౌరవించేందుకు కానీ, ఆయనను కనుగొనేందుకు కానీ ఎలాంటి ప్రయత్నము చేయలేదు. ఆయనను ఆరాధించలేకపోయారు. గొప్ప ప్రవచనం తెలుసుకున్నప్పటికీ ఎలాంటి మార్పు లేకుండా పట్టించుకోలేదు. ఈ ప్రవచనము మానవ చరిత్రలోనే చారిత్రాత్మకమైన గొప్ప విషయం. దానిని జన్మమును తెలుసుకొని ఆరాధించిన వారు ఉన్నారు, విస్మయం చెందినవారు ఉన్నారు. కొద్దిమంది నిర్లక్ష్యం చేస్తే మరికొద్దిమంది ఆరాధించిన వారు ఉన్నారు. మనము కూడా దేవుని ప్రవచనములు విశ్వసించినాము, ప్రభువును కనుగొన్నాము, విశ్వసించుచున్నాము కనుక ఇంకనూ ప్రభుతో నడిచే కృప దేవుడు మనందరికీ కలుగచేయునుగాక. ఆమెన్.